సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో జోరుగా ప్రచారం చేస్తున్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. వారాసిగూడలో జరిగిన రోడ్ షోలో కిషన్ రెడ్డితో పాటుగా బీజేపీ సీనియర్ నేత, తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, సినీ నటుడు బీజేపీ నేత సాయి కుమార్ పాల్గొన్నారు. రోడ్ షోకి విశేష స్పందన కనిపించింది. దేశంలో, రాష్ట్రంలో సుపరిపాలన కావాలంటే మోదీకి, కిషన్ రెడ్డికి ఓటెయ్యాలని సూచించారు తమిళిసై. దేశానికి బలమైన ప్రధాని కావాలంటే మోదీకే ఓటెయ్యాలి అన్నారు. కాంగ్రెస్కు ఓటు వేసినా ఎవరు ప్రధాని, బీఆర్ఎస్కు ఓటు వేసినా ఎవరు ప్రధాని, బీజేపీకి ఓటు వేసినా ఎవరు స్ట్రాంగ్ లీడర్ మోడీ ప్రధాని. సో అన్నీ నేను కోరుకుంటున్నాను. అన్నీ తామరపు కమలం గుర్తు ఓటు వేసిన నేను కోరుకుంటున్నాను. మోడీజీ థర్డ్ టైం ప్రథమ మంత్రి, హీ విల్ స్వేర్ ఇన్ ద థర్డ్ టైం ప్రైమ్ మినిస్టర్. So Telangana will get more MPs, BJP MPs, more ministers, more schemes. For that only we are all working for it. మోదీ చేసిన అభివృద్ధి దేశమంతా కనిపిస్తోందన్నారు సాయి కుమార్. నాయకుడైన సేవకుడు మోదీ అంటూ ప్రశంసించారు. ఎక్కడ చూసినా మోదీ ప్రపంచం ఉంది. ఎందుకంటే దానికి కారణం ఒకటే, నాయకుడైన సేవకుడు మోదీ. అలాగే దేశ భద్రతకు మోదీ, దేశాభివృద్ధికి మోదీ, దేశభక్తికి మోదీ, దేశ సేవకు మోదీ. అలాగే ఎక్కడ చూసినా ఈరోజు మోదీ ప్రపంచం కనిపిస్తోంది. నేను ఎక్కడ కనుక్కున్నా అసెంబ్లీ వేరు, పార్లమెంట్ వేరు సార్. పార్లమెంట్కి మేము మోదీ గారికే వేస్తాం అన్నది నేను ఫస్ట్ నుంచి వింటున్న మాట. వాళ్ళల్లో నేను ప్రజలు స్వచ్ఛందంగా రోజు రోజుకు భారతీయ జనతా పార్టీకి బలం పెరుగుతూ ఉంది. భారతీయ జనతా పార్టీ సానుకూలత పెరుగుతూ ఉంది. నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కావాలని అన్ని వర్గాల ప్రజలు కోరుకుంటున్నారు. ఓడిపోతామన్న భయంతో తమ కాళ్ళ కింద భూమి కదిలిపోతుందనేటువంటి పరిస్థితుల్లో ఈరోజు వారు భారతీయ జనతా పార్టీ మీద తప్పుడు వార్తలు, తప్పుడు ప్రచారం బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారు. వీళ్ళు తెలుసు, తెలంగాణ ప్రజలకు తెలుసు. ఎందుకంటే ఎలక్షన్స్ అప్పుడే ఈ రకమైనటువంటి మాటలు మాట్లాడతారు వాళ్ళు. ఎలక్షన్ల తర్వాత బడేబాయ్ చోటబాయ్ అంటూ దగ్గరకు వస్తారు. కాబట్టి ప్రజలకు అందరికీ తెలుసు, ఈరోజు తెలంగాణ ప్రజలు చాలా చైతన్యమైనటువంటి ప్రజలు. ఈ రకంగా మూర్ఖంగా ఎవరు మాట్లాడినా కూడా వాళ్ళు అర్థం చేసుకుంటారు. ఖచ్చితంగా మోడీని ఆశీర్వదిస్తారు, మోడీని గెలిపిస్తారు. వాళ్ళ భవిష్యత్తు కోసం, దేశ భవిష్యత్తు కోసం, మన భవిష్యత్తు కోసం తెలంగాణ ప్రజలు ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా, తెలంగాణ ప్రజలందరూ కూడా భారతీయ జనతా పార్టీకి, నరేంద్ర మోడీ గారికి ఓటేసి భారీ మెజార్టీతో అత్యధికమైనటువంటి